హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను మునగాకు శనక్కాయల కారం పొడి అయితే దంచుతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కావాల్సిన శనక్కాయ పప్పులు అయితే వేసి లైట్గా అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మా కారానికి సరిపడా చిల్లీస్ కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి వాటితో పాటుగా. సో ఈ మునగాకు మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మనం డైలీ లైఫ్ రొటీన్లో మునగాకుని ఏదో ఒక విధంగా మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. మాడిపోకుండా అన్నీ ఈవెన్గా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట, వేపుకోవాలి. సో ఇలా వేగాయి కదా, వీటిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పచ్చి మునగాకుని అలాగే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం టైం పడుతుంది, మనం ఇలాగే రాది వేసాం కాబట్టి వేగడానికి. అలా కాకుండా మీరు రేపు చేసుకోవాలంటే ముందు రోజు నైటే ఒక బట్టలో కట్టేసి పెట్టామంటే మార్నింగ్ కల్లా అది ఆకులంతా ఊడిపోయి పడిపోతుంది. తర్వాత దాన్ని గాలిలో ఒక హాఫ్ డే పెట్టినా కూడా బాగా ఎండుతుందనమాట. అప్పుడు ఫ్రై చేసుకుంటే కొంచెం ఈజీగా ఫ్రై అవుతుంది. సో కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేశాను క్రిస్పీగా అయ్యేంత వరకు. బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసేసుకొని ఇంకా దంచుకోవడమే. అండ్ ఇలాంటి పొడులు మిక్సీ కన్నా రోట్లోనే చాలా బాగుంటాయండి. పచ్చళ్ళు కానీ ఇలాంటి పొడులు కానీ. సో ఇప్పుడు నేను రోట్లో దంచుతున్నాను అనమాట. పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను కొంచెం. తర్వాత మునగాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఉప్పు, అంతే అండి దీనికి కావాల్సినవి. ఫస్ట్ మిర్చి, తర్వాత ఉప్పు వేసి దంచుకోవాలి. సో నేను యూజ్ చేస్తున్నది చపాతీ కర్ర కాబట్టి కొంచెం టైం పడుతుంది. బూదింటావా? సో మెత్తగా అయింది కదా, ఇప్పుడు పల్లీలను కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి బాగా. సో పెద్ద రోట్లో అయితే మనం ఒకేసారి వేసుకొని దంచుకోవచ్చు. బట్ నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. సో ఈ శనక్కాయల పొడి అయితే నిజంగా అనంతపూర్లో బాగా ఫేమస్ అనమాట. మా చుట్టుపక్కల ఎక్కువ తింటారో. బాగా మెత్తగా అయ్యాయి కదా, ఇప్పుడు వెల్లిపాయలు వేసి, అదే తెల్లపాయలు అంటారు కదా, అవి వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. నేను చేస్తున్న ఇదైతే ఒక 2 డేస్లోనే ఫినిష్ అయిపోతుంది అనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టము ఇలాగా రోట్లో దంచిన కారం పొడి.
అసలు ఇది ఉంటే వేరే కూరలు కూడా అవసరం లేదండి. ఇది దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. ఉప్మా కానీ, పొంగల్ కానీ, ఈవెన్ రాగి సంగటి లేదా ప్లెయిన్ వైట్ రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా 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 బాగుంటుంది. అండ్ మేము చిన్నప్పుడు హాస్టల్లో చదివేటప్పుడు అయితే మా పేరెంట్స్ ఇది కూడా పంపించేవాళ్ళు అనమాట. సో ఇదైతే బ్యాచిలర్స్ కానీ లేదా హాస్టల్లో చదువుకున్న పిల్లలు కానీ కొంచెం దీంతో కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంటుంది ఈ శనక్కాయల పొడితో. వెల్లిపాయలు వేసి దంచిన తర్వాత నిజంగా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి నిజంగా. సో ఫైనల్గా మునగాకునైతే వేసి దాన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. ఆయిల్ అంతా కొంచెం రావాలన్నమాట బాగా, అప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కారం తక్కువ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి కడుపు మండిపోతుంది. మీడియంగా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఇక్కడ వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుతున్నాను అనమాట. తిన్నాను, నిజంగా చాలా బాగుందండి. సో మునగాకు ప్లేస్లో మనం అప్పుడప్పుడు నేనైతే అప్పుడప్పుడు కరివేపాకు కూడా వేస్ట్ చేస్తాను అనమాట. అదొక ఫ్లేవర్, అది కూడా బాగుంటుంది. ఇంకా ఇలాంటి ఈ పల్లీల పొడి అయితే పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి. ఇక మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.